ఉన్నట్టుగా నీ హృదయంలో నమ్మి నీ నమ్మకంలో యేసొక్కడే రక్షకుడు, ఆయన తప్ప ఇంకా ఎవరు రక్షించలేరు, ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి వెళ్ళలేరు అనేటువంటిది ఒక గట్టి దృఢ విశ్వాసం నీకు కలిగి ఉంటేనే నువ్వు పరలోకానికి చేరుకుంటావు, మహిమలోకి వెళ్తావు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటది, 16వ వచనంలో ఆ మాట చదువుకుందాం. అక్కడ వారు అనంటుంది, వీరు అనే మాట ఉంటుంది. వీరు ఎవరు అంటే మహాశ్రమలు, కష్టాలు బాగా దేవుని కొరకు భరించి, దేవుని కొరకు జీవించి, దేవుని యొక్క మహాశ్రమలలో కొంత పాలు పొంది తెల్లని వస్త్రాలు వేసుకున్న వారు అక్కడికి వెళ్ళినప్పుడు వారికి అక్కడ ఏముంటుందనంటే 16 వారికి ఇక మీదట ఆకలైనను దప్పికైనను లేదా దాహమైనను ఉండదు. ఇంకా సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను. మీరు చాలా సార్లు సమాధి దగ్గర పోయినప్పుడు మీరు చాలా మంది ఏడ్చుంటారు, చూసుంటారు. లోపల ఎంత వేడిగా ఉందయ్యా నీకు అంటారు. ఏది ఆ సమాధి దగ్గర పోయి ఒక ఎవరైనా అక్కడ పోగానే, మన రీసెంట్ ఒకటి జరిగిన విషయం ఏంటంటే, మేము హుజూర్ నగర్ లో ఒక సమాధి కార్యక్రమం జరుగుతూ ఉంటే వీళ్ళందరూ మౌనంగా ఉండి వాక్యం వింటున్నారు. ఇంకొక ఏడుస్తూ ఉంది అక్కడ ఇంకొక సమాధి దగ్గర. నాకు తెలియదు, నేనే ప్రార్థన చేస్తుంటే కొడుకు అంటుంది. చచ్చిపోయిందా ఆడావా కొడుకు అని ఎడుతుంది. అక్కడికి ఎవరబ్బా కొడుకు, ఇంకెవరైనా చచ్చిపోయారా? నేను ఇటు తిరిగి చూస్తే సమాధి దగ్గర ఒక్కతే, ఇలా నీకు వేడిగా ఉందిరా కొడుకు, ఇలా నువ్వు ఎట్టంటున్నావురా కొడుకు అంటుంది. అల్లంటున్నాను పెట్టుకుని ఎడుతుంది. అంటే మీకు ఎందుకు ఇది చెప్పినంటే, ఈ వడగాలి సుడిగాలి లోపల ఉండదు, అక్కడ అసలే ఉండదు. ఓకే, ఇక్కడ జరిగేది ఆ భూమి, చచ్చిపోయినోడికి భూమి మీద ఏం జరుగుతుందో తెలియదు. ప్రభు దగ్గర ఉన్నప్పుడు ప్రభు దగ్గర సుడిగాలి లేదు, వడగాలి లేదు. వీళ్ళందరూ అనుకుంటారు అదే లోకం, అది సుడి ఎండ ఉంటే బాగుంటుంది కానీ ఎండ లేకుండా అదే లోకం అనుకుంటారు. సూర్యుడు కావాలా? ఇప్పుడు ఎండకి ఇస్తూ మన కదండి. ఇంతకంటే శ్రేష్టమైంది ఈ సూర్యుడు ఉండడు. అసలు సూర్యుడు ఉండడంటే ఎండ ఉండదు. ఇక సంబరం కాదా మనకి? కూలర్లతో పనే లేదు అక్కడ అసలు కదండి. అంత చక్కటి మహిమలోకములు పోతున్నాం గనక దుఃఖపడుతున్న వారి గురించి ఏడవడం లేదా నిష్ఠూరు పెట్టుకోవడం, బాధపడడం కాదు. ఏదున్నా లేకున్నా మన గర్భమున పుట్టినప్పుడు తెలీదు ఇలా పుడతాడు అని, చనిపోయేటప్పుడు తెలీదు ఇలా చనిపోతారని. తెలుసు ఎవరికన్నా? పుట్టేటప్పుడు చెప్పి పుడతారా? లేదా నువ్వు చెప్పి కంటావా? కనవు. చచ్చేటప్పుడు కూడా ఎవరైనా చెప్పి చచ్చిపోతారా? లేకపోతే ఎవరైనా చచ్చిపోయేటప్పుడు ఎవరికైనా చెప్పి తెలియకుండా జరుగుతుంది కాబట్టి ఎవరికి తెలియదు. అందుకనే తెలియని దాన్ని మైండ్ వేసుకొని మైండ్ అంతా ఖరాబ్ చేసుకోవడం కంటే చక్కగా ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచండి, నా మాట నమ్మండి, నేను యేసు ప్రభుని మీ కొరకు పంపాను, ఆయన యందు విశ్వాసం ఉంచండి, చక్కగా మీరు అక్కడికి వస్తారు అన్నాడు. ఇంకా అదొకటి చాలు మనకి. అలా నమ్మి నేను ప్రభునందున్నాను, ప్రభుతో మహిమలో ఉంటాను, అక్కడ వడగాలు ఉండదు, సూర్యుడు అసలే ఉండడు, ఆకలి ఉండదు, తప్పికుండదు, అసలు ఇంకా ఆరాట పోరాటాలే లేవు. అక్కడ అంతా మహిమలోకి ఉంటాం. ప్రభునందుండి నీ కొడుక, ప్రభునందుండి నీ కోడల, మీ అయ్యా, మీ అమ్మ అక్కడ ఉంటారు. వాళ్ళు చూసుకొని అబ్బా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకొని ప్రభుని స్తుతిస్తావు. హల్లెలూయా. మరి భూమి మీద ఇంకెందుకండి అనవసరంగా ఏడవడం? ఫోటో చూసి సమాధి చూసి ఎవరిదో చచ్చిపోతే వాళ్ళ దగ్గర పోయి నీదేదో సమాధి గుర్తు తాడిపోయి అడుసుడు అంటే, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, ప్రభువునందుండి చనిపోయారు గనక వారు పరలోకలు ఉంటారు. పరలోకలు ఉండనియండి. నువ్వు ఇక్కడ ఏడుతున్నావు బాగా, అయ్యా నువ్వు ఉంటే బాగుండేదిరా అని ఏడుతున్నావు అంటే వాడు పరలోకం చేరుకోవడం నీకు ఇష్టం లేదని అర్థం. మా ఆయన ఉంటే బాగుండు, ఉంటే బాగోదని ఎవరంటారు? మీ ఆయన ఉంటే మంచిదే. మీ ఆయన్ని ప్రభు పిలిచాడు, వెళ్ళిపోయాడు. మీ ఆయన ఇక్కడ ఉంటే మంచిదని ఏడుతా కూర్చుంటే ఆయన పరలోకం చేరుద్దని అర్థం ఇండైరెక్ట్ గా. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా అర్థం చేసుకోండి. ప్రభువునందుండి చనిపోతే హ్యాపీగా ఉండండి, ప్రభుతో ఉన్నాడు, తర్వాత నా వరుస, ఆ తర్వాత మేము కలుసుకుంటాం, అక్కడ ఆ ప్రభు మహిమలో ఉంటాం. అక్కడ చావు ఉండదు, అక్కడ వడగాలు ఉండదు, సుడిగాలు ఉండదు, అసలు అక్కడ సూర్యుడే ఉండడు, ఆకలి దప్పులు అసలుకే లేవు. అండ్ చక్కగా ప్రభుతో ఉంటాం, మహిమలో ఉంటాం. ఆయన ప్రకాశిస్తుంటాడు, మన మహిమలో ఉంటాం. అంటే ఈ లోకములకు వచ్చి మహిమను పోగొట్టుకున్న మనకి యేసు ప్రభు ద్వారా మహిమనిస్తానన్నాడు. ఏమంటే మనం ఇక్కడ ఎండనే తట్టుకోలేకపోతున్నాం, అవునా? ఇక్కడ ఎండనే తట్టుకోలేకపోతున్నాం. మరి నరకాన్ని ఏం తట్టుకుంటారండి మీరు? నరకం అంటే మామూలుగా ఉండిద్ది? అది ఆ నరకం అంటే ఎటువంటిద్దమ్మా? భయంకరమైనటువంటి అగ్ని.
ఏడుపు, కేకలు, వేదన, అన్ని అరుపులుంటాయి. తర్వాత మరి ఒక